తిరుపతి రుయా ఆసుపత్రిలో 104, 108 అంబులెన్స్లను ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ముఖ్యంగా 104, 108 అంబులెన్స్ సర్వీసుల పనితీరును స్వయంగా పరిశీలించారు. అంబులెన్స్ల కండిషన్, మెడికల్ ఎక్విప్మెంట్ లభ్యతను అడిగి తెలుసుకున్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల మూలపడిన వాహనాల స్థితిని సమీక్షించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అంబులెన్స్ సేవల్లో వచ్చిన మార్పులను వివరించారు. అంబులెన్స్లను నిరంతరంగా ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఈరోజు గవర్నమెంట్ ప్రభుత్వ పాఠశాలలకు రావడం జరిగింది, సందర్శించడం జరిగింది. మన జనసేన పార్టీ ఎన్డీఏ కూటమి తరఫున మన నాయకులు, జనసేన పార్టీ నాయకులు, ఉమ్మడి జిల్లా అధ్యక్షులు సోదరులు హరిప్రసాద్ గారు, పట్టణ అధ్యక్షులు సోదరులు రాజారెడ్డి గారు, జనసేన నాయకులు అందరూ కూడా ప్రభుత్వ హాస్పిటల్కి రావడం జరిగింది. ఇక్కడ అంబులెన్సులు 108 అంబులెన్సులు కూడా 104 అంబులెన్సులు కూడా పరిశీలించడం జరిగింది. ఈరోజు ప్రజల ప్రాణాలు కాపాడేది 108. అటువంటి 108 పైన కొన్ని గత ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దుష్ప్రచారం, పచ్చి అబద్ధాలు చెప్పి 108, 104 సరిగా పనిచేయడం లేదు, అన్ని రిపేర్లతో మయమైంది అనేసి మొన్న పత్రికల్లో రావడం జరిగింది. దీన్ని ఎన్డీఏ కూటమి ఖండిస్తూ ఉంది. గత ప్రభుత్వంలో అనుభవం లేని అరవిందో సంస్థకు అప్పజెప్పి 108, 104 ఒక పబ్లిసిటీ కోసం తాడేపల్లి రోడ్లో సీఎం ఆఫీసు ముందు కాన్వాయ్ని నిరూపించి పబ్లిసిటీ చేసుకోవడం తప్ప అవన్నీ కూడా మూలపడడం కూడా జరిగింది. 3 నెలలు, 6 నెలలు, సంవత్సరానికంతా అనుభవం లేని సంస్థకు, తన సొంత సంస్థకు, అరవిందో సంస్థకు అప్పచెప్పడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఒరిజినల్ ఎక్విప్మెంట్స్ ఈ కానీ